తగినట్టు ఉండాలి. అడిగాలకు అర్థం అర్హత ఉండాలి. నీవు డిమాండ్ పెట్టినట్టు ఏం జరగదు. బడ్జెట్ అన్ని రంగాలలో పరిగెత్తినట్టు ఉంది. మీరు కనుక్కోవచ్చు. కరెంటు కోతలేని కరెంటు, రేటు పెంచని కరెంటు, 9 గంటలు ఉచిత కరెంటు పగలు జరుగుతుందా లేదా, గుంతలు పూడ్చినామా లేదా. ఇప్పుడే జనార్దన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గుంతలు లేని ఈ రోడ్లను మేము సెట్ చేసినాం, మళ్ళీ లేయర్స్ ఇస్తున్నాం. పీపీపీ ప్రాజెక్టులో అన్ని స్టేజీల్లో అంటే పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్ట్నర్షిప్తో రోడ్లు వేస్తున్నాం. సిమెంట్ రోడ్లతో పాటు గ్రామీణ ఉపాధిని పంచాయతీరాజ్ను కలిపి ఏఐబీ ఫండ్స్తో ఈ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ రోడ్లన్నీ క్లియర్ చేస్తున్నాం. నువ్వు జలజీవన్ మిషన్ వాడుకోలేకపోయినాం. మేము జలజీవన్ మిషన్ ఉన్నతంగా మీరే చూడొచ్చు. టెండర్ల సిస్టము ఇప్పుడు 9 నెలలు, రేపు మళ్ళీ సంవత్సరానికి జలజీవన్ మిషన్ ద్వారా పల్లెలకు ఏ విధంగా వాటర్ సప్లై జరుగుతుంది, అదే టౌన్కు అమృతి స్కీమ్ ద్వారా వాటర్ సప్లై ఎట్లా జరుగుతుందని. అదే కాకుండా ఇండ్లు చెక్ చేసుకోవచ్చు. మీరు గత 5 ఏళ్ళు ఏంది, ఇప్పుడు ఏంది, మీ అందరూ పత్రికల వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. మీకు కూడా అడిగే హక్కు ఉంది. కోట మీరు కూడా అర్హులే. ఇళ్లకు మీరు కూడా అడిగే మీకు అక్రిడేషన్ కార్డు అనేది ఉంటే మీకు అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. అది టిడ్కో హౌస్ తీసుకుంటారా, ఎన్టీఆర్ హౌసింగ్ తీసుకుంటారా, పల్లెలో అంటే పల్లె హౌసింగ్ తీసుకుంటారా. సెంట్రల్ గవర్నమెంటు పిఎంఏవై కింద అందరికీ ఇల్లు ఇచ్చింది. నీ పేరు ప్రతి దాంట్లో నీ పేరు లేదా మీ నాన్న పేరు. అసలు ఏంది ఇది? నీవు అడిగేదానికి అర్థమేంది? నువ్వు గెలిచినది ఎంత, నీ ఓట్లు ఎంత, నీ పర్సంటేజ్ ఎంత, మేము గెలిచినది ఎంత? అసలు మా మోడీ గారిని విశ్వగురు అని ప్రకటించారు. మనం కాదు, ఇండియా వాళ్ళు ప్రకటించలే, విదేశస్తులు విశ్వగురు అని ప్రకటించారు. G20 నడిపినాడు ఆయన. 100 దేశాల పైగా అతిథులు వచ్చారు. 6G నడుస్తుంది. 5వ స్థానంలో ఉంది ప్రపంచంలో ఆర్థికంగా. 3వ స్థానం కోసం ప్రయత్నంలో భాగంగా వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కమలం అని చెప్పిన నేను. మా కమలం పుష్పం వికసించింది, మరింత వికసిస్తుంది. ఈరోజు కూడా స్టేట్మెంట్ మోడీ గారు ఇచ్చారు. ఇంటర్నర్షిప్ అని పిల్లలకు 100 కంపెనీలతో టైప్ మాట్లాడి ఒక 5,000 రూపాయలు నెల నెల వాళ్ళే ఇవ్వాలా, లేదా ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలా, ఉద్యోగ అవకాశం. ఎన్నో పథకాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎన్నో ఉచిత పథకాలు ఏర్పాటు. 35% సబ్సిడీతో పిఎంఈజీపీ, ఎన్ఎల్ఎం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్తో 50%తో గేదెలకు 10 కోట్లకు కూడా 5 కోట్ల రూపాయలు సబ్సిడీ ఉంది. పొట్టేళ్ల పరిశ్రమకు ఉంది, కోళ్ళ పరిశ్రమకు సబ్సిడీ ఉంది. 8th క్లాస్ నుండి చదివిన వాళ్లకు ఎంఎస్ఎంఈ పథకం కింద స్టార్టప్ ఫండ్స్ అని, ముద్రా లోన్ అని, స్వనిధి లోన్ అని అనేక పథకాలు ఉన్నాయి. కేంద్రం సహకారం ఉంది. నువ్వు ఆ రోజు కేంద్ర సహకారాన్ని వాడుకోలేకపోయినావు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వమంటే మ్యాచ్ బ్యాక్స్ తీసుకొని అగ్గి పెట్టినాడు. అంటే మిగతా పర్సెంటేజ్ ఇవ్వలేక. ఉదాహరణకు గ్రామీణ ఉపాధి 90% కేంద్రం, 10% రాష్ట్రం. జలజీవన్ మిషన్ 50% కేంద్రం, 50% స్టేటు. పిఎంజిఎస్వై ఉంది ఒక పథకం, గ్రామీణ సడక్ యోజన, 100% కేంద్రం. నేషనల్ హైవే 100% కేంద్రం. ఇండ్లు 1,80,000 కేంద్రం. మిగతాది ఎంత ఇచ్చుకోండి మీరు. కేంద్రము పిఎంఏవై కింద కావాల్సినంత ఇచ్చింది. అసలు బియ్యం 5 కేజీలు బియ్యం అందరికీ రేషన్ కార్డు వాళ్ళకు ఒక్కొక్క సభ్యునికి 5 కేజీలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ. అంటే అనేక రకాలుగా 142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీములను అడ్డపెట్టుకొని కేంద్రం ద్వారా నిధులు తెచ్చుకొని మొన్న సీఎం గారు ఢిల్లీకి పోయి అడగడం జరిగింది. మళ్ళీ ఈరోజు పోతున్నాడు. అంటే కేంద్రం యొక్క సహకారం పొందాలా. డబుల్ ఇంజన్ కావాలనేది దానికోసమే. కాబట్టి నువ్వు డబుల్ ఇంజన్ సహకారం పొందలేకపోయినావు, బడ్జెట్ పొందుపరచలేకపోయినావు, నువ్వు ఖాళీగా ఉండవు, నువ్వు ఏం చేయలే. నువ్వు ఎప్పుడు రోడ్డు వెంట నడిచింటే పోయేది, రోడ్ల వెంట కాకుండా హెలికాప్టర్లు రావడం, వచ్చేటప్పుడు పరదాలు వేసుకోవడం, చెట్టు నరకడం. కాబట్టి నీకు ఏం తెలియదు రాజకీయం అంటే. అంబేద్కర్ రాజకీయం ఈ దేశానికి అవసరం. కానీ ఈయన భారతీయ రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు. భారత రాజ్యాంగం పక్కన పెట్టినాడు ఈయన. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీయ రాజ్యాంగానికి ఇంపార్టెంట్. సొంత అమ్మ చెల్లెలు మొత్తుకుంటున్నారు. ఇంతకుముందు మీరు విన్నారో లేదో, ఇది కోడికత్తి కేసు,
క్రియేషన్, వివేకానంద రెడ్డి కేసు తనే అయిపోచేసినాడు, మా మీదికి తోసినాడు, పబ్బం గడుపుకున్నాడు. అది బయటకు వచ్చింది. అక్కడ నాంపల్లె కోర్టులో రెగ్యులర్గా అటెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షను, ఆ దాంట్లో నుంచి బయట వచ్చేది ఉత్తది. ఎట్లా పోతూ రాజ్యపీనిగా ఊరికెందుకు పోవాలని ఆ 10 మందిని లోపలికి రానికుండా బయట ఉండే వాళ్ళను లోపలికి రానియాడు, లోపల ఉన్న వాళ్ళని బయటకు తొలకపోతాడు. అది అసెంబ్లీలో మాట్లాడినా మీ ముందర చెప్తున్నా. ఇటువంటి రాజకీయాలు కాదు కావాల్సింది. పాపం పేదలు, మా యొక్క కేంద్రము దీనదయాళ్ స్కీమ్ ఉంది, అంత్యోదయ అని. అంటే చివరి పేదవాడు కూడా బాగుండాలా, అతనికి ఇల్లు ఉండాలా, ఇంట్లో గ్యాస్ ఉండాలా, టాయిలెట్ ఉండాలా, రేషన్ కార్డు ఉండాలా, పెన్షన్ అర్హత ఉంటే ఉండాలా, కరెంటు బాగుండాలా, బయట సిమెంట్ రోడ్డు ఉండాలా, డ్రైనేజ్ ఉండాలా, అంగన్వాడీ సెంటర్ ఉండాలా, స్కూల్ బిల్డింగ్ ఉండాలా, హెల్త్ కార్డు ఉండాలా, ఉపాధి ఉండాలా, ఉద్యోగ అవకాశం ఉండాలా, శాంతి భద్రత ఉండాలా. ఇవన్నీ చేసేదానికి కేంద్రము పట్టుదలగా ఉంది, రాష్ట్రానికి సపోర్ట్ పెంచింది. ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రీత్యా ఆయన పట్టుదలగా పనిచేస్తున్నాడు. దానికి జనసేన మద్దతు ఉంది, ఓట్ల మద్దతు ఉంది. మరింత సమర్థవంతంగా పనిచేస్తాం. మాది తప్పు ఉంటే నువ్వు అసెంబ్లీ వచ్చి మాట్లాడు, మీ మీడియా పాయింట్ దగ్గర వచ్చి మాట్లాడు, సలహాలు ఇవ్వు. చొక్కా పట్టుకో, తప్పుంది మీదని, జుట్టు పట్టుకో, అయ్యా మీ తప్పుంది అని. రాకుండా యాన్నో బయట కాదు వాగాల్సింది. ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎగ్జామ్ వల్ల రాయాలా, బయట రాస్తే ఏం చెల్లదు. ఈ అసెంబ్లీ పాయింట్కి రమ్మనండి, ఆడికి లోలే హాలు లోపలికి రాడా, హాలు బయట మీరు ఉన్నారు కదా, వచ్చి మాట్లాడమనండి. ఇక్కడికి వస్తే అక్కడికి రాలేరని అవమానం పొందుతారని చూడలేక వినలేక తప్పించుకుంటూ తిరుగుతూ తానొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి సామెతను పాటిస్తున్నాడు. అసలైంది నిజమైన రాజకీయం కాదు, ఇది దౌర్భాగ్య రాజకీయం. ఎన్నో రకాల ఆలోచనలతో నేను పరిణితితో ధర్మసాక్షిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసేదాని కోసం జగన్ రెడ్డిని మీ అందరి ద్వారా ఆహ్వానిస్తున్నాం. అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి, సలహాలు సంప్రదింపులు జరపాలి, అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడాలి. ఈ రాష్ట్రం బాగు కోసం నువ్వు సరైన ప్రతిపక్ష నాయకునిగా రా. నేను ఇంతకుముందే చెప్పిన 11 మందిది ఇంటూ 2 22 నిమిషాలు నీకే అవకాశం ఇస్తాం. ఇంకా పెంచమని అడుగుతాం, 44 నిమిషాలు ఇవ్వని అడుగుతాం. రా. నీకు నిన్ననే సంక్షేమం అనే పదం సరిగా పలకలేకున్నావు. నీకు చదివేది సరిగా రాదు, చదువు రాదు, సంస్కారం లేదు, రాజ్యాంగ భద్రత తెలియదు. అందరినీ మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడలేరా? నిన్నే నాదెండ్ల మనోహర్ గారు రిప్లై ఇచ్చారు. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలిపోటుకు తక్కువ అని. అందరూ రకరకాలుగా కామెంట్ ఉంది. నేను అంతనా, నీకంటే డబల్ సీట్లు ఆయన గెలిచినాడు. నువ్వు 175లో 11, 164 ఓడిపోయినావు. వాళ్ళు అసలు ఓటమి 0. మేము కూడా బీజేపీ పార్టీ కూడా 10కి 8 గెలిచినాం, 80%. మేము 6 పోటీ చేస్తే ఎంపీలు 3 స్థానాలు గెలిచినాం. తెలుగుదేశం పార్టీ ఒక్క ఎంపీనే కోల్పోయింది, అది మా కడప పార్లమెంటు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఈ బడ్జెట్ను ప్రణాళికబద్ధంగా మేము చేసినాం లేదో చెప్తూ, తప్పులుంటే ఇప్పుడు చెప్తాను కదా, ఇక్కడ దీంట్లో ఉంది, మీరు కావాలంటే విశ్వదాభిరామ రాసినది ఉర్వి జనుల కల్లా నుండు తప్పు. అంటే ఈ భూమి మీద పుట్టిన కల్లా ఏదో ఒక తప్పు ఉంటుంది కూడా. కానీ నువ్వు చేయని తప్పు లేదు, చేయని పాపం లేదు, చేయని రుణము లేదు, ఈఎంఐ కట్టలేని పరిస్థితి. ఇది నైతి ఆయోగం చెప్తుంది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఒక స్కీమ్ కూడా మన రాష్ట్రానికి కూడా ప్రపోజ్ చేసింది. మీరు వెనకబడిన రాష్ట్రం, నష్టపోయిన రాష్ట్రం కాబట్టి పూర్వోదయ అనే ఒక స్కీమ్, పూర్వోదయ, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, ముఖ్యంగా ఇరిగేషన్ పెంచడానికి, మానవ వనరులు పెంచడానికి ఒక స్కీమ్ చేసింది. దాని కింద మేమే నిన్న నిమ్మల రామానాయుడు గారి సమక్షంలో, మా గండికోట నిర్వాసితుల సమక్షంలో ఒక చర్చ పెట్టి మనకు రాష్ట్రానికి 18,000 కాదు, మరొక 18,000, 30,000, 40,000 ఎంత తక్కువ వచ్చే దాన్ని పొందుపరిచి పంపుదాం, ఢిల్లీ పోయి అడుగుదాం. పూర్వోదయ స్కీమ్ కింద మాకు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇరిగేషన్ పెంచమని అడుగుదామని సలహా కూడా మేము మాట్లాడుకున్నాం. అది కూడా మీ ద్వారా చెప్తున్నాం. పూర్వోదయ స్కీమ్ చాలా చక్కటి స్కీమ్. అది వచ్చి మాట్లాడు, వెతుక్కో, ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయకూడదని చెప్పు.
మంచి సలహా అయితే అందరూ స్వీకరించాల్సిందే. నీ తప్పుడు నిర్ణయానికి మేము ఎవరం జంకం, చాలా కఠినంగానే ప్రవర్తిస్తాం. నీకు చెక్కు పెట్టడం మా యొక్క ఎన్డీఏ కూటమికి అత్యవసరం. కారణం, నువ్వు రాష్ట్రాన్ని అగ్గిపెట్టిపోయినావు, మళ్ళీ అగ్గి పెడతావు. ఏం పొరపాటు పడినా మేము నిన్ను అగ్గి పెట్టకుండా చేసే బాధ్యత మా ఎన్డీఏ కూటమికి ఉంది. మేము పైరింజన్ మాదిరి నీ దరిద్రానికి ఆపుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఇప్పుడు ఫసల్ బీమా యోజన నువ్వు పట్టించుకోలే. మేము ఫసల్ బీమా యోజన చక్కగా అమలు చేస్తున్నాం. ఎందుకు? ప్రీమియం తక్కువ పెట్టి ఎక్కువ ఉపయోగపడేటట్టుగా దాన్ని కూడా నువ్వు వాడలేకపోయినావు. ఏ స్కీమ్ కూడా స్కామ్ చేసినా తప్ప సరిగా వాడలేకపోయినావు. మేము ప్రతి దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మా మోడీ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో అన్ని పథకాలు 100% అమలు అవుతాయి. ఈ రాష్ట్రం సర్వోత అభివృద్ధి జరుగుతుంది కూడా. రైట్, ఏమన్నా మీరు అడిగేది ఉంటే చెప్పండి. ఇప్పుడు 2 రకాలు. ఇప్పుడు ఒక ఆయన డాక్టర్, వాళ్ళ డాక్టర్ దగ్గరగా ఉండే డాక్టర్ అభిషేక్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా వచ్చింది. వాళ్ళ మామ ఈసీ గంగిరెడ్డిది కూడా మాకైతే డౌట్ ఉంది. ఈ ఆయనది వయసు రీత్యా 70 ఏళ్ళు. ఇప్పుడు నిన్న మీరు చెప్పబడిన రంగన్న, అతని దరిద్రానికి ఏమి చేసినా ఆశ్చర్యం లేదు. కన్ఫర్మేషన్ లేదు, కానీ మీరు చెప్పబడిన ఇన్ఫర్మేషన్లో పస ఉంది. అయితే కన్ఫర్మేషన్ లేదు దీనికి. ఏమైనా ఇప్పుడు అతని ఆలోచన వెరైటీ, ఈ దేశంలో ఎవరికి రాదు. ఇప్పుడు ఉదాహరణకు ఆయనకు రాని ఆలోచనలు మనందరికీ ఎవరికి రావు, ఈ దేశంలో ఎవరికి. ఒక భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి ఒక సింగపూర్కో, మలేషియాకో, కువైట్కో, దుబాయ్కో పోతాడు. ఓ 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఉంటాడు. 200, 300, 4 కోట్లతో వస్తాడు. 400 కోట్లతో వస్తాడు. మళ్ళీ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో 20,000కో 30,000కో మళ్ళీ శాలరీకి చేరుతాడు. తనే డబ్బు పంపుతాడు అక్రమ మార్గంలో. అక్కడ అతని పేరు ఏదో కంపెనీ పెట్టినట్లు ఇక్కడ తీసుకొని వస్తాడు. దాని పేరే సూట్ కేసు కంపెనీ. అంటే సూట్ కేసుతో పోతాడు, ఊరికి బట్టలు నా జతలు వచ్చేటప్పుడు కోట్లు వస్తాయి. కాబట్టి అటువంటి క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఇట్లాంటి చేయడం సులభం, ఏదైనా వెరైటీ. కాబట్టి అతనికి సిస్టమ్, అతనికి కండకావరం ఎక్కువై ఇట్లాంటి చేస్తున్నాడు తప్ప. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.